మహేష్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్. ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరో. ప్రస్తుతం హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా దూసుకుపోతున్నాడు. తనదైన కామెడీ పంచులతో, యాక్టింగ్తో ప్రేక్షకులను నవ్విస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ కుర్రాడు ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఆ తర్వాత హీరోగా వరుస సినిమాలతో అలరిస్తున్నాడు. తెలుగు సినీరంగంలో యంగ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఇప్పుడు హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నాడు. యాక్టింగ్, కామెడీ టైమింగ్తో ఎక్కువగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఒకప్పుడు మహేష్ బాబు సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేసిన ఆ కుర్రాడు ఇప్పుడు వరుస సినిమాలతో వెండితెరపై సందడి చేస్తున్నాడు. అతడు మరెవరో కాదు, యంగ్ హీరో సంగీత్ శోభన్. మ్యాడ్ సినిమాలో ముగ్గురు హీరోలలో డీడీ పాత్రలో నటించి మెప్పించాడు సంగీత్ శోభన్. సూపర్ హిట్ అయిన మ్యాడ్ స్కై చిత్రాలతో ప్రేక్షకులను ఫుల్గా నవ్వించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో సినిమాలు, వెబ్ సిరీస్లతో బిజీగా ఉన్నాడు. సంగీత్ శోభన్ దివంగత డైరెక్టర్ శోభన్ తనయుడు అని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ వర్షం సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం శోభన్ పెద్ద కుమారుడు సంతోష్ శోభన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు చిన్న కుమారుడు సంగీత్ శోభన్ హీరోగా వరుస సినిమా అవకాశాలు అందుకుంటున్నాడు. ఇటీవలే మ్యాడ్ స్కై సినిమాతో మరో హిట్ అందుకున్న సంగీత్ శోభన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన లైఫ్ గురించి పర్సనల్ విషయాలు పంచుకున్నాడు. తన తండ్రి శోభన్ తెరకెక్కించిన మొదటి సినిమా బాబీ అని, ఆ సమయంలోనే తాను మొదటిసారిగా మహేష్ బాబును కలిశానని, అప్పుడు తనకు ఒక చాక్లెట్ ఇచ్చారని చెప్పుకొచ్చాడు. మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాకు నేను లాస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి మా నాన్న తీసిన వర్షం సినిమాకు అసోసియేట్ డైరెక్టరా. నేను కాలేజీలో ఉన్నప్పుడు ఇంటర్న్షిప్ చేయాలి. దాంతో పాత కాంటాక్ట్స్ వాడి మా అమ్మతో మాట్లాడించి నేను మహర్షి సినిమాకు పనిచేశాను. ఆ సినిమాలో కాలేజీ సీన్స్ అన్నీ డెహ్రాడూన్లో షూట్ చేశారు. నెల రోజులు డెహ్రాడూన్లో ఆ సినిమాకు అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేశాను. ఈ విషయం ఎవరికీ తెలియదు అంటూ చెప్పుకొచ్చాడు సంగీత్ శోభన్. చిత్తజలు సంతోష్ శోభన్ తెలుగు చిత్రాలలో పనిచేసే ఒక భారతీయ నటుడు. చిత్ర దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ గోల్కొండ హై స్కూల్ చిత్రంతో తన అరంగేట్రం చేశాడు. అతని విజయవంతమైన చిత్రాలలో ఏక్ మినీ కథ 2021 మరియు మంచి రోజులు చాయ్ 2021 ఉన్నాయి. 2015లో సంతోష్ రామ్ మోహన్ పి. నటించిన థాను నేను చిత్రంలో అవికా గోర్తో కలిసి కథానాయకుడిగా అరంగేట్రం చేశాడు. డెక్కన్ క్రానికల్కు చెందిన సురేష్ కవిరాయని అతన్ని ఆశ్చర్యకరమైన అంశం అని అభివర్ణించగా, ది హిందూకు చెందిన వై. సునీతా చౌదరి అతను చాలా ప్రశాంతంగా ఉన్నాడని మరియు ఆమెకు నటుడు శ్రీనివాస్ అవసరాలను గుర్తు చేశాడని రాశారు. తాను నేను తర్వాత సంతోష్ సినిమాల నుండి విరామం తీసుకున్నాడు. సంతోష్ పేపర్ బాయ్తో తిరిగి సినిమాల్లోకి వచ్చాడు. మరుసటి సంవత్సరం అతను ది గ్రిల్ అనే టీవీ సిరీస్లో కనిపించాడు. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.